జీవితంలో కొన్ని సందర్భాలు మనకు బాధనిస్తాయి, మనసును కుదిపేస్తాయి. మన తప్పు లేకున్నా కొందరు మనపై అన్యాయం చేస్తారు. అప్పుడు మనం ఆవేశంతో ప్రతీకారం కోసం ఎదురు చూడవచ్చు. కానీ ఆవేశం మన హృదయాన్ని ఇంకా బలహీనంగా చేస్తుంది. నా ప్రియమైనవారు, ప్రతీకారం తీర్చుకోవడం కాదు, న్యాయానికి కాలం ఎదురు చూడటం మనం నేర్చుకోవాలి. కాలం ఒక అద్భుతమైన గురువు. అది ఎప్పటికైనా న్యాయం చేస్తుంది, అన్యాయానికి గట్టి శిక్ష విధిస్తుంది. నువ్వు బాధపడుతున్నవని అనుకోకూడదు. ఈ క్షణం కూడా నీ జీవితంలో ఒక శక్తివంతమైన పాఠం. నువ్వు బలహీనతలో చిక్కుకుంటే, ప్రతీకారం మనసులో పెంచుకుంటే నువ్వు నీ శాంతిని కోల్పోతావు. కానీ ధైర్యంగా ముందుకు సాగి కాలమీద నమ్మకం పెట్టుకుంటే అదే నీకు నిజమైన విజయం లభిస్తుంది. నీకు అన్యాయం చేసిన వారే కాలం యొక్క శిక్షను పొందుతారు. కాబట్టి నీ మనసును భారం నుంచి విముక్తి చేసుకుని నీ ధర్మాన్ని పాటించు. నీకు రావలసిన శాంతి, నీకు రావలసిన న్యాయం తప్పకుండా వస్తాయి. నీ బాధను నువ్వు కాలం చేతుల్లో వదిలేయు.